ఓం శ్రీ గురుభ్యో నమ. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఆ రోజే గోవిందుణ్ణి పూజించాలి అనేది ఈ వీడియో పూర్తి చూడండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పూజకు శనివారం ఎంతో ప్రత్యేకమైనది. సాధారణంగా శనివారం రోజు శ్రీనివాసుని ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా ఉంటాయి. ఎందుకు శనివారం శ్రీనివాసునికి అంత ప్రత్యేకమైనది, శనికి శ్రీనివాసునికి ఎలాంటి సంబంధం ఉంది, ఇలాంటి విషయాల కోసం ఈ వీడియో చూసేద్దాం. మన పురాణాల్లో, శాస్త్రాల్లో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిదో వివరించారు. శాస్త్ర ప్రకారం ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమైనది. అలాగే సోమవారం శివునికి ప్రత్యేకమైనది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయుణ్ణి విశేషంగా పూజిస్తూ ఉంటారు. అలాగే బుధవారం గణపతి పూజకు, అయ్యప్ప స్వామి పూజకు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆరాధనకు శ్రేష్టమైనది. గురువారం రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకమైనది. శుక్రవారం శ్రీ లక్ష్మీదేవిని, దుర్గాదేవిని పూజిస్తారు. శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనది. అలాగే శనిదేవుని పూజ కూడా శనివారం విశేషంగా చేస్తారు. వెంకన్నకు శనివారం అంటేనే ఎందుకంత ప్రీతి అంటే, మన పురాణాల్లో చెప్పిన ప్రకారం ఎవరైతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి శని బాధలు ఉండవని సాక్షాత్తు శనిదేవుడు శ్రీనివాసుడికి శనివారం నాడే వరం ఇచ్చాడంట. అందుకే జాతక ప్రకారం ఎవరైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు, లేదా గ్రహ సంచారం ప్రకారం శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శనివారం నియమనిష్టలతో శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి తప్పకుండా ఉపశమనం ఉంటుందని కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుని భక్తులు తొలిసారిగా దర్శించిన రోజే శనివారం. అందుకే శ్రీనివాసునికి శనివారం అంటే ప్రీతి. సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభవించిన రోజే శనివారం. అందుకే శ్రీనివాసుని పూజకు శనివారం విశేషమైనది. శ్రీనివాసుడు తనకి ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది కూడా శనివారమే. శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయ ప్రవేశం చేసింది శనివారమే. శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది కూడా శనివారమే. శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్ర తల్వార్ అని పిలిచే సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమే. ఇన్ని ప్రత్యేకతలున్న శనివారం అంటే ఏడుకొండల వాడికి అందుకే పరమ ప్రీతి. వాడవాడలా పూజలు చేస్తూ ఉంటారు శనివారం. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. అందుకే శనివారం నాడు శ్రీనివాసుని భక్తులు ఉపవాసాలు, పూజలు, దేవాలయ సందర్శనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, కన్నడ రాష్ట్రంలో శనివారం వెంకన్న ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. తిరుమల ఆలయంలో కూడా శనివారం నాడు విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. శనివారం వెంకన్న పూజ ఇందుకే చేస్తారట. మామూలు రోజుల కంటే శనివారం శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని, పసిపిల్లలకు కలిగే గండాల నుంచి గట్టెక్కుతారని, అప్పుల బాధలు ఉండవని, అనుకోని అవాంతరాలు తొలగిపోతాయని వెంకన్న భక్తుల విశ్వాసం. కలియుగంలో వే అంటే పాపాలు, కట అంటే నశింపజేసేవాడు అని అర్థం. అదే వెంకటనాథాయ. కలౌ వెంకటనాథాయ అంటే కలియుగంలో వేం అంటే పాపాలు, కట అంటే నశింపజేసేవాడు అని అర్థం. అందుకే శ్రీనివాసుని వెంకటేశ్వరుడు అనే భక్తితో పిలుచుకుంటాం. పాపాలు పోగొట్టమని ప్రార్థిస్తాం. పసిపిల్లల నుంచి
పండు ముసలి వరకు గోవిందా అని పిలిస్తే ఆపద్బాంధవుడిలా ఆదుకునే వెంకన్నకు శతకోటి వందనాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ విధంగా పైన తెలిపిన ఈ వివరాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ ఓం నమో వెంకటేశాయ.